చంద్రబాబు నాయుడు తప్ప నీకు ఇంకొక టాపిక్ ఉందా? నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు నువ్వు సృష్టించుకున్న శత్రువా లేకపోతే నిజంగా శత్రువా? ఇంత పేరు ఎవరు జపించరు అసలు. ఇన్ అదర్ వర్డ్స్ అని రాస్తారు చూడండి లీగల్ టర్మ్స్లో, అలాగే చెప్పిన మాటని 100 సార్లు చెప్పటం. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే రాష్ట్రంలో విధ్వంసం జరగాలి. పోలీస్ చెప్పిన నియమాలన్నీ పక్కన దోసేసి వెళ్ళాలి. విచ్చలవిడితనంగా యూత్ని పెడదోరన పట్టాలి. కొన్ని సోషల్ మీడియాస్లోనూ కొన్ని టీవీ ఛానల్స్లో ఒక న్యూస్ వచ్చింది, వచ్చే బ్యాచ్ అందరికీ గంజాయి కూడా పంచిపెట్టారని. ఐ డోంట్ నో హౌ ఫార్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఆర్ ట్రూ, బట్ ఇదే జరిగితే ఇంతకంటే నీచం ఇంకోట్లేదు. హీస్ క్రియేటింగ్ అ ట్రైబ్. ఇది నిజంగా భయంకరమైన సిచ్యువేషన్ రాష్ట్రంలో ఈరోజు. రప్పరప్ప విధ్వంసం కోరే ఒక ట్రైబ్ని క్రియేట్ చేస్తున్నాడంటే బీహార్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పెట్టాలని చూస్తున్నాడు. దట్ సేమ్ అట్మాస్ఫియర్. విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, పైకి వెళ్దాం అనుకున్న వాళ్ళు, రాష్ట్రం అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు, ఉద్యోగ అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూసే వాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే ఎలా బెదిరిపోతారు, బెంబేర్లు ఎత్తిపోవడం ఖాయం. ఒక ట్రైబ్ నడుస్తుంది ఇప్పుడు. ఈ ట్రైబ్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోతున్న ట్రైబ్. ఖచ్చితంగా పోలీస్ సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి. పైన రోడ్డు పైన బైక్ స్టంట్లు ఏంటి? ఇదే రోడ్ పైన ఎవరన్నా వెళ్ళిపోతా వెస్ట్ బైపాస్ అవనండి, విజయవాడ హైవే అవనండి, బయట స్టంట్లు చేసుకుంటూ వెళ్తే లాగి తీసుకొచ్చోబెట్టుకోట్రా ఏంటి పబ్లిక్ న్యూసెన్స్ అని.